వంకాయ కర్రీ అండి. వాటర్ వేయకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. దీని ప్రాసెస్ ఎలానో నేను చేసే విధానం చూపిస్తాను. హలో అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేను మీ ప్రేమలత మామిళ్ళ. ఈరోజు నేను సన్న వంకాయ కర్రీ చేస్తున్నానండి. ఒక అర్ధ కిలో వంకాయ తీసుకున్నానండి. అర్ధ కిలో వంకాయ తీసుకొని నీట్గా కడిగి ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలి. కట్ చేసి సన్నగా కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. కర్రీ కోసం 2 పెద్దవి ఉల్లిపాయలు తీసుకున్నానండి. తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 5 పచ్చిమిర్చి తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర ఆకు, కొంచెం కరివేపాకు. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేసే విధానం చూపిస్తాను. హలో అండి, స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద ప్యాన్ పెట్టినాను. ఇప్పుడు కర్రీ కోసం ప్యాన్ వేడైందండి. ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేద్దాం. ఇప్పుడు ఆయిల్ వేడైందండి. కొన్ని పల్లీలు వేద్దాం. కొన్ని ఒక పావు శనగపప్పు. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ ఆవాలు. ఆవాలు కొంచెం చిటపటలాడాలండి, కొంచెం వేగాలి. అప్పుడే మనకు దాని ఫ్లేవర్ అన్నది వస్తుంది కర్రీకి. ఇప్పుడు జీలకర్ర హాఫ్ స్పూను, ఒక 2 ఎండుమిర్చి. ఇప్పుడు ఉల్లిపాయ వేసుకుందాం, సన్నగా కడిగి పెట్టుకుందాం. ఇదంతా సాల్ట్ వేయాలి. కొంచెం ఉల్లిపాయ తొందరగా వేగుతుంది. ఇప్పుడు ఒక 5 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టిన కదండి, అవి వేయాలి. కొంచెం కరివేపాకు, ఒక టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్. ఉల్లిపాయలు వేగినాయి, మనకు సైడ్ కాయలు వస్తుంది చూడండి. ఈ టైంలోనే మనం ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇది కూడా కాస్త పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ఇవన్నీ, పచ్చిమిర్చి, అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇవన్నీ పచ్చివాసన వరకు వేయించుకోవాలి. మన వీడియో చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. ఒక పావు స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసేయాల. అన్ని వేగినాయి. మనం వంకాయలు వేయగానే కర్రీకి సరిపడే సాల్ట్ వేయాలి. ఎందుకంటే వంకాయలు కొంచెం కలర్ చేంజ్ అయితే కాకుండా సాల్ట్ వేసేసుకోవాలి. ఈ వంకాయలను మనము మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై కానివ్వాలి. మూత పెట్టాలి. మనం మూత వేస్తుంటే తొందరగా మగ్గిపోతాయి. మూత తీసి అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి. మనము దీంట్లో వాటర్ వేసేది ఏమి ఉండదు. మనము సాల్ట్ వేస్తాం కదా, దాంట్లోనే వాటర్ వస్తుంది. వంకాయలు కూడా సన్నగా మెత్తగా ఉంటాయి, తొందరగా మగ్గిపోతుంది. అంతే, అవి కర్రీ తొందరగా అయిపోతుంది. కానీ ఇప్పుడే కాలేదు, కానీ అట్లా మనం వాటర్ ఏం అవసరం ఉండదు. కొంచెం మూత ఎత్తి పెడదాం, మధ్య మధ్యలో చూసుకుందాం. ఇప్పుడు హాఫ్ ఫ్రై అయిందండి. మనకు ఒక 15 నిమిషాలు అయితే పడుతుంది కర్రీ కోసం. ఇప్పుడు కారం వేస్తున్నాను. టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువ వేస్తున్నాను. కొన్ని పచ్చిమిర్చి కూడా వేసిన కదా, సరిపోతుంది. సాల్ట్ అయితే టీ స్పూన్ వేసేసిన కదా. వంకాయలు వేయంగానే కర్రీకి సరిపోయేంత సాల్ట్ వేసేసిన. ఇప్పుడు సాల్ట్ వేసే అవసరం లేదు మనకు. ఒక 5 నిమిషాలు ఇది కానిద్దాం. తర్వాత కొంచెం ధనియాల పొడి గిట్ట వేసేసుకోవాలి. ఇది కర్రీ మసాలా అండి. ఒక పావు స్పూన్ వేస్తున్నాను. ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఒక టీ స్పూన్ నువ్వుల పొడి వేయించి పట్టినవి ఇవన్నీ. ఇప్పుడు ఇక మనము ఏమి వేసేదైతే ఏం లేదండి. కర్రీ మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెం మంచిగా ఫ్రై అయ్యేదాకా చూసుకోవాలి. ఒక 10 నిమిషాలలో మనకు కర్రీ రెడీ అయిపోతుంది. వాటర్ అవసరం లేదండి దీంట్లో. ఇలా చేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇలా వాటర్ లేకుండా వేసి చూడండి, వంకాయ చాలా బాగుంటుంది. వాటరే వేయలేదు, మనకు సాల్ట్ తోటే వాటర్ వచ్చింది. ఆ వాటర్ తోటే ఉడికిపోయిందండి. ఇలా చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. సింపుల్గానండి మనం కట్ చేసి పెట్టుకుంటే ఒక 15 నిమిషాల్లో అయిపోతుంటుంది. మనం కట్ చేసినంత టైం కూడా మనకు కర్రీ చేయడానికి పట్టదండి. ఈ కర్రీ
చాలా బాగుంటదండి. అన్నంలోకి, చపాతీలోకి, దోసలోకి, పుల్కలోకి, పరోటాకు మళ్ళా ఎటువంటి అన్నంకైనా చాలా చాలా బాగుంటది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చిందనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.